నమస్తే. కొంతమందికి అమ్మ అని పిలవటం చేత కాదు, నీ అమ్మ అని పిలవటం మాత్రమే వచ్చు. అలాగే వైసీపీ నాయకులకు కానీ, ఆ పార్టీ నాయకుడు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి కానీ అమరావతిని అమ్మ అని పిలవటం చేత కాదు. పదే పదే అమరావతిని నీ అమ్మ అని పిలవటం మాత్రమే చేతనవును. ఈరోజు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు అమరావతి మీద తనకున్న అక్కసుని మరోమారు ఎలగక్కాడు. నదీ గర్భంలో రాజధాని నిర్మాణ పనులు జరుగుతున్నాయని, అమరావతిలో రైతులు ఇప్పటికీ ఏడుస్తున్నారని, దెయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఆయన మాట్లాడుతున్నారు. నిజానికి అమరావతి నదీ గర్భంలో ఉంటే 5 ఏళ్ల పరిపాలన ఎక్కడ జరిగింది? జగన్మోహన్ రెడ్డి గారిది నదీ గర్భంలోంచి జరిగిందా? నదీ గర్భంలో ఉన్న సచివాలయానికి, నదీ గర్భంలో ఉన్న అసెంబ్లీకి, నదీ గర్భంలో ఉన్న హైకోర్టుకి వెళ్ళారా? ఆయన వాహన శ్రేణి ఎక్కడ ప్రయాణించింది? రహదారుల మీద ప్రయాణించిందా? పడవల్లా ప్రయాణించిందా? పోనీ ఆయన నివాసం ఉండే గృహం ఎక్కడుంది? నదీ గర్భంలో ఉందా? అంటే మాట్లాడుతున్న మాటకి ప్రజలు ఏమనుకుంటారు, ఈసడించుకుంటారు అని కనీసమైన ఆలోచన లేకపోకుండా ఒక ముఖ్యమంత్రి పదవిని చేసిన స్థాయిలో కూడా అలా మాట్లాడటం మహా విడ్డూరంగా ఉంది. రెండోది, అమరావతి రైతులు ఏడుస్తున్నారంట. గత 5 ఏళ్ల జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన కాలంలో అమరావతి రైతులు ఏడ్చారా, నవ్వారా? జగన్మోహన్ రెడ్డి గారు భూములు ఇచ్చిన 34,348 ఎకరాలు ఇచ్చిన 28,841 మంది రైతులనేవి నవ్విచ్చాడా, ఏడిపించాడా? ఎంత గర్భశోకం మిగిల్చాడు? 1631 రోజులు ఎలా ఉద్యమం చేయించాడు? ఏ ఒక్క దీక్షా శిబిరానన్నా పరామర్శించాడా? పోనీ అమరావతిలో ఒక మొక్క నాటాడా? ఓ మొక్కకు నీళ్లు పోసాడా? అంటే ఇలాంటి దుర్మార్గమైన పనులు చేసి కూడా అమరావతి మీద ఇప్పటికి కూడా ఆయన తీరు మారలేదు. నిజానికి ఏంటంటే ఆయన ఎవరు చెప్పినా వినే ధోరణిలో లేడు. మరి ఆయన మానసిక పరిస్థితో, లేదా ఆయన తత్వమో, లేదా ఒక నియంత్ర ధోరణో. రైతులు ఉద్యమాలు చేసినా 3 రాజధానుల మాట వేడలేదు, విఘ్నులు చెప్పినా వేడలేదు, న్యాయస్థానాలు చెప్పినా వేడలేదు, ఆఖరికి సుప్రీంకోర్టు స్టే ఇవ్వనన్నా వేడలేదు. 24 ఎన్నికల్లో 3 రాజధానులతో ముందుకు పోతే ప్రజలు ఏసడించుకొని మాకు 3 రాజధానులు అక్కర్లేదు, అమరావతి ఉంటే చాలని చెప్పని ప్రజాకోర్టులో తీర్పు చెప్పిన, అంటే 151 సీట్లు 11 సీట్లకి తెచ్చినా కూడా ఆయనకి అమరావతి మీద ఆ గర్భశోకం అలాగనే ఉంది. సాధారణంగా ఏమంటారంటే ఇంగు పోయినా ఇంగు వాసన పోదు, పురిటి బిడ్డ పోయినా పురిటి కంపు పోదు అని అన్నట్టుగా ఎందుకో అమరావతి మీద జరుగుతున్న పనులను చూస్తుంటే, అక్కడ అభివృద్ధి చూస్తుంటే చంద్రబాబు నాయుడు గారికి ఎక్కడ పేరు వస్తుందేమోనో, లేదా ఒక నగర నిర్మాణం చేసిన భగీరథుల్లాగా చరిత్రలో నిలిచిపోతారనే ఒక దుగ్ధతో, అక్కస్తో మళ్ళీ రాజధాని మీద రాళ్ళేసే ప్రక్రియ జరుగుతుంది. ఏదేమైనా రాష్ట్ర ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారి పట్ల కానీ, ఆ రాజకీయ పార్టీ పట్ల కానీ అప్రమత్తంగా ఉండాలి. అంతిమంగా కాపాడుకోవాల్సింది రాజధానిని ప్రజలే. రాజధాని అంటే ప్రజలకు సంబంధించింది. జగన్మోహన్ రెడ్డి గారికి రాజధాని అక్కర్లా. ఆయన ముఖ్యమంత్రి పీఠం ఉంటేనే రాజధాని. ముఖ్యమంత్రి పీఠం పోతే యలహంక ప్యాలెస్, చాలా ప్యాలెస్లు ఉండే, ఎక్కడైనా నేను ఉండగలను. ఎందుకంటే ప్రజలకు కావాలి రాజధాని అంటే ఒక అక్షయ పాత్ర, ఒక ఆర్థిక అభివృద్ధి. అన్ని రాష్ట్రాలకి రాజధాని ఉన్నట్టుగా రాజధాని ఆంధ్రప్రదేశ్కి కావాలి. ఆఖరికి ఎంత స్థితికి వచ్చిందంటే జగన్మోహన్ రెడ్డి గారు అసలు రాజ్యాంగంలో రాజధాని అనే మాటే లేదంటున్నాడు ఆయన. మరి ఆయన ఏ రాజ్యాంగం చదివాడో, ఏ ఇంగ్లీష్ చదివాడో కానీ విభజన చట్టంలో న్యూ క్యాపిటల్ అని చెప్పి స్పష్టంగా కేంద్ర ప్రభుత్వం విభజన చట్టం చేసింది. ఉమ్మడి రాజధానిగా ఉన్న హైదరాబాదు 10 ఏళ్ల తర్వాత తెలంగాణకే వర్తిస్తే కొత్తగా ఏర్పడే ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని కట్టుకోండి, ది క్యాపిటల్ అని చెప్పి విభజన చట్టంలో పెడితే ఏం అసలు రాజ్యాంగంలోనే చేయలేదు. ముఖ్యమంత్రి గారు ఎక్కడ కూర్చుంటే అదే రాజధాని, ఇంట్లో కూర్చుంటే అదే రాజధాని, లేదా బాత్రూంలో కూర్చుంటే అదే రాజధాని. ఈ విధంగా గతంలో ఏదైతే విష ప్రచారం చేశారో, ఇంత విషం కక్కటం అనేది రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకోవాలి, రాజధానిలో రైతులు అర్థం చేసుకోవాలి, 3 ప్రాంతాల ప్రజలు అర్థం చేసుకోవాలి. కాబట్టి ఏదో ఒక మహా కుట్ర కోణంతో మరో అంకానికి, మరో కుట్రకి తెరదీపే ప్రయత్నంలో భాగంగా
జగన్మోహన్ రెడ్డి గారు ఈ ప్రేలాపనలు ఆలాపనలు చేస్తున్నాడు తప్ప ఆయనకేం తెలియక కాదు, ఆయనేం అమాయకుడు కాదు, ఆయనేం పసిబిడ్డ కాదు, ఆయన పాలు తాగే ముక్కుపచ్చలాని పిల్లాడు కూడా కాదు. కాబట్టి అమరావతికి కుట్ర చేయటం కోసం ఏదో ఒక కీడు తలపెట్టే ఇటువంటి కుట్ర ప్రయత్నాలని విరమించుకుంటే మంచిది, రాష్ట్రానికి సుభిక్షం అవుతుంది. కాబట్టి ఇప్పటికి కూడా జగన్మోహన్ రెడ్డి గారికి అమరావతి ఉద్యమ కార్డుగా సోషల్ వెల్ఫేర్ బోర్డు చైర్మన్గా చెప్పే మాట ఏంటంటే, రాజధాని రాజకీయాల్లో ముడిపెట్టినంత కాలం మీ పార్టీ కానీ మీకు కానీ రాజకీయంగా భవిష్యత్తు ఉండదని మాత్రం ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.